ఇక వైసీపీ నేతలపై వరుసగా తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీపై మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. నెల్లూరు జైలులో మాజీ మంత్రి కాకాడితో ములాఖత్ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాజీ మంత్రి కాకాడి మీద కేసులు పెట్టి జైలుకు పంపారని అన్నారు. ఇక వైసీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించడం చంద్రబాబు మొదలుపెట్టారని, దీనిని మానుకోలేకపోతే భవిష్యత్తులో దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుందని సజ్జల హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో సిస్టమ్ పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని, వైసీపీని ఎంత అనగదొక్కాలని చూస్తే అంతే బలంగా పైకి లేస్తుందని అన్నారు. ఇక జగన్ అనుకోని ఉంటే చంద్రబాబుని మరోసారి జైలుకు పంపేవారని పేర్కొన్నారు. రెడ్ బుక్ రాజ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రావడానికి ముందు బరి తెగించి ఏదైతే డిక్లేర్ చేశారో, మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుంది, ఏదో మాటలు చెప్తున్నారు అనుకున్నాం. కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు. దానికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు. అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు, ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు. కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము, ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము, పాత్రలు సృష్టించడము, వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం 10 రోజులు నెల రోజులు నడపడం, ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ అని రాసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం, అది 10 ఏళ్ల క్రితందో 5 ఏళ్ల క్రితందో ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకొని ఈ పత్రికల్లో వచ్చినప్పటికీ జనంలో మెదడులలోకి ఎక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించి పట్టుకురావడం, జైల్లో వేయడం. చంద్రబాబు నాయుడు